guys, this is Ramya. Welcome back to my channel. ఈ వీడియోలో మనం కాస్కో బిజినెస్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం గోయింగ్ దేర్. వంశీ చాలా రోజుల నుంచి అంటున్నాడు అనమాట అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఆన్లైన్లో ఏదో బౌల్స్ చూసాడంట, మిక్సింగ్ బౌల్స్, అవి తీసుకుందాము, అక్కడ బాగున్నాయంట, వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సో నేను కూడా ఫస్ట్ టైం కదా, డిఫరెంట్గా దొరుకుతాయి దెన్ ద రెగ్యులర్ కాస్కో హోల్సేల్, అది చూడాలి అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. సో వీ ఆర్ గోయింగ్ టు కాస్కో. మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ రెగ్యులర్ వీడియో. చాలా ర్యాండమ్ అండ్ చాలా రాగా ఉండబోతుంది. సో మాతో పాటు మీరు ఎక్స్ప్లోర్ చేయండి. లెట్స్ గో గాయ్స్. నేను నా న్యూ కెమెరాని ఎలా యూస్ చేయాలనేది ఇంకా నేర్చుకుంటున్నాను. సో బేర్ విత్ మీ. హాయ్ గాయ్స్, సో వీఆర్ ఎట్ కాస్కో బిజినెస్ సెంటర్. ఎస్, కాస్కో బిజినెస్ సెంటర్కి వచ్చినాము. లాస్ట్ 2 కన్నా ఇది తీసుకుందాం, ఒక ట్రాష్ క్యాన్. దిస్ ఇస్ నాట్ ట్రాష్ క్యాన్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఓకే, లాస్ట్ 2 weeks నుంచి అనుకుంటున్నాం వద్దామని చెప్పేసి, బట్ కుదరలేదు. ఫైనల్ వీఆర్ హియర్. ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడికి వస్తుంది. అంటే ఇది కొనాలి, ఇది అది కొనాలని మాకేం లేవు, జస్ట్ చూద్దామని చెప్పేసి వస్తున్నాము. అండ్ ఐ సీ లాట్స్ ఆఫ్ స్టఫ్. కన్నా ఇది చూడండి, ఇది కొని ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటాయి కదా, వీటిలో వేసి పెట్టేస్తుంది. వచ్చింది వీటి కోసం అంట. ఇవి ఎక్కడో ఏదో వీడియోలో చూసి తీసుకుందామని వచ్చినాడు. మిక్సింగ్ బౌల్స్, క్వాలిటీ ఎట్లున్నాయి? బాగున్నాయి. తీసుకో. ఈ చపాతీ పిండి అవి తడపడానికి బాగుంటాయి. ఎంత ఇది? $28 ఒకటి. $2. ఓకే, ఏది $1? చిన్నవి $1. కింద ప్యాన్స్ కూడా ఉన్నాయి. 3 quarts, 5 quarts, 8 quarts. కింద అవి కూడా ఉన్నాయి. ఈ 4 తీసుకున్నాము. ఒకటేమో 13 quart, ఇది 8 quart, 5 quart అండ్ 3 quarts. డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. అండ్ వంశీ వోక్ తీసుకుంటాడంట ఫ్రైడ్ రైస్ వాటికి. ఇవన్నీ అయితే మనకి ఇంటికి పనికిరావు, ఇవన్నీ స్టోర్స్లో వాడతారనమాట. ఇవన్నీ నైవ్స్ ఉన్నాయి, స్టోర్స్కి పనికొచ్చావు. అందుకే బిజినెస్ సెంటర్. ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకైతే మస్తు ప్రాఫిట్స్ కదా ఇక్కడ కొనుక్కుంటే. ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ కాదు కానీ మస్తు సేవ్ అవుతాయి డబ్బులు. ప్రైసెస్ బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. ఇక్కడ గ్లవ్స్ కూడా ఉన్నాయి, కానీ లిడ్స్ లేవు. అవి ఓన్లీ మిక్సింగ్ పర్పస్కే పనికొస్తాయి కన్నా. 4 కావాలనుకుంటే మళ్ళీ మనం రావచ్చు. అవసరం పడతాయా? ప్లాస్టిక్ ఉన్నాయి కన్నా, లేకపోతే తీసుకునే కాస్కోస్లో, అంటే కాస్కో హోల్సేల్స్లో ఎంత జనాలు ఉంటారంటే బయట కూడా మనకి పార్కింగ్కి దొరకదు అనమాట. బట్ ఇక్కడ పార్కింగ్ ఖాళీగానే ఉంది. మేము పార్కింగ్ చూసినప్పుడు అనుకో లోపల కూడా ఖాళీగానే ఉంటుంది అని చెప్పి వచ్చినాం. అరే వావ్, స్టేషనరీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. స్టాప్లర్, పెన్స్, మళ్ళీ ఇక్కడ అన్ని టేప్స్ ఉన్నాయి, మార్కర్స్ ఉన్నాయి, అంత స్టేషనరీ అంతా ఉంది ఇక్కడ. హెవీ డ్యూటీ టేప్స్, రెగ్యులర్ టేప్స్, సీజర్స్. ఇంత బల్క్ మనకి పనికిరాదు కన్నా, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది అవసరం పడతాయి మనకని. ఎన్ని ఉన్నాయి ఇవి? 24 కౌంట్ అవసరం లేదులే మనకి. ఇవి అవసరం పడతాయా? ఇవి ఫ్లాష్ లైట్స్ అవసరం పడతాయా? అంత అవసరం పడదులే, ఫోన్లు ఉంటాయి కాబట్టి. గైస్, ఇంట్రెస్టింగ్. పిల్లల్ని వదిలేసినా కానీ క్యాష్ రిజిస్టర్ కూడా ఉంది $89కి. కిడ్స్ని మనం వదిలేసినా కానీ బిందాస్గా ఆడుకుంటారు వాళ్ళు. అటు ఇటు ఇదవుతారని ఏం లే. ప్రింటర్స్ ఉన్నాయి, లాకర్స్, పేపర్స్ తీసుకున్నామా, బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. నాకు కొత్తగా కనిపించినవి మాత్రమే చూపిస్తున్నా. కంపోజబుల్. ఇక్కడ అన్ని బాటిల్ అవి ఉన్నాయి. ఏమివి? గ్లాసెస్, డిఫరెంట్ సైజెస్. నాకు కొత్తగా కనిపించినవి మాత్రమే చూపిస్తున్నా. రెగ్యులర్ కాస్కోకి ఏవైతే ఉన్నాయో అవి నేను చూపించట్లేదు, బికాస్ అవి మనం రెగ్యులర్ కాస్కోలో కూడా చూడొచ్చు. అరే ఇవి బౌల్స్ బాగున్నాయి, క్వాలిటీ. లిడ్స్ సపరేట్, అవి సపరేట్. స్ట్రాస్ ఉన్నాయి.
ఇవన్నీ మనకి డ్రింక్స్ కోసం కప్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. రిఫరెన్స్కి అయితే బయట ఒకటి కూడా లేవు కానీ బట్ యా ఫాస్ట్ గోయింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కప్స్లలో కూల్ డ్రింక్స్ అవన్నీ ఇస్తారు కదా, కప్స్ ఇవి పార్టీ కప్స్ ఉందా. అంటే ఇది ఒకదానికే ఉంది. ఇక్కడ అన్ని ప్లేట్స్ ఉన్నాయి, స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవేంటి ఇవి? మన టేబుల్ మీద స్పూన్స్ అండ్ నైఫ్ ఫోర్క్ ఓ విత్ క్లాత్. కట్లరీ కిట్ సిల్వర్ 3 పీస్ సెట్ అంట 30 కౌంట్. బట్ ఇవి ప్లాస్టిక్ ఉంటాయి దీంట్లో. కానీ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. రైస్ బ్యాగ్స్ కావు ఇవి, యాక్చువల్లీ డాగ్ ఫుడ్. ట్రేస్ ఉన్నాయి, ట్రేస్. ఇవేంటి? ఇక్కడ అంతా ట్రేస్ ఉన్నాయి. ట్రేస్కి లిడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ట్రేస్ ఉన్నాయి. మన షాపింగ్స్లో బ్యాగ్స్ ఇస్తారా, ఆ బ్యాగ్స్ అన్నమాట. ఓ లాస్ట్కి మన టూ గో బ్యాగ్స్ ఉంటాయి. బట్ $25కి 500 పీసెస్ అంటే గ్రేటే కదా. అంతే కదా, మరి ఒక్కొక్క దానికి $10 చార్జ్ చేస్తుంది. అమ్మో 10 cents 20 cents. నైస్. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మైక్రోవేవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రౌండ్ ఉన్నాయి, రెక్టాంగిల్ ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ బిజినెస్ వాళ్ళని ఇక్కడికి వచ్చి తీసుకుంటారు కదా. అండ్ ఇప్పుడు మనకి రెగ్యులర్ కాస్ట్కో మెంబర్షిప్తో రావచ్చా ఇక్కడికి, లేకపోతే సపరేట్ మెంబర్షిప్ కావాలా? అవసరం లేదు, రెగ్యులర్ మెంబర్షిప్. నైస్. ప్రైస్ డిఫరెన్స్ ఏమైనా చూస్తున్నావు అడిగిడికి? అంటే ఆ కాస్ట్కోలో ఇవన్నీ లేవు, అంటే అన్నీ లేవు. బేసికలీ బిజినెస్ రిలేటెడ్ పర్పస్ ఏవైతే కావాలో అవన్నీ, అందుకే బిజినెస్ సెంటర్ అంటే. హెవీ బల్క్లో ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. రెడ్ బుల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. డ్రింక్, కెనడా డ్రై. ఇక్కడంతా డిటర్జెంట్ ఇది తక్కువనా మనకి, కానీ $10కి ఉంది. ఇది తీసుకుందాం. అంతే కదా, $13 అక్కడ. అవునా, తీసుకోండి. అయిపోయింది మన దగ్గర. ఇదైతే రెగ్యులరే ఉంది. సో వెనకాల నుంచి మమ్మల్ని పాస్ అవుతూ వెళ్ళినాడు. ఆయన చూస్తే నాకు కొంచెం క్రీపీ అనిపించింది. అంటే మనకు ఒక ఇన్స్టింక్ట్ తెలుస్తుంది కదా, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో ఆయన మా దగ్గరికి వరకు వచ్చిండు. నేను ఆయన కొంచెం వస్తున్నాడని తెలియగానే అక్కడ నా ముందు ఎవరు లేరు, కానీ వంశీ వస్తున్నాడు అన్నట్టుగా, ఒక నాన్న వస్తున్నాడు అన్నట్టుగా నేను ఈ షన్వికి చూపిస్తున్నా. ఇంకా ఆయన అటు వెళ్ళిపోయినాడు. నిజంగానే ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పి. గైస్ ఇట్ ఈస్ స్కేరీ. అవునా, చూపి. స్టీల్ ఈ బౌల్స్ అన్నీ మేడ్ ఇన్ ఇండియా, అందుకే ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి. మనం ఇండియాలో తాంబాలాలు అంటారు వీడు. అవును, కన్నా ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి ఇండియాలో. అంత స్ట్రాంగ్ ఏం లేవు ఇవి. అంటే ఇక్కడ దొరికే క్వాలిటీలో దిస్ ఇస్ గుడ్, కానీ ఫ్రమ్ ఐకియాతో కంపేర్ చేసుకుంటే చాలా గుడ్. క్లీనింగ్ సప్లైస్ ఉన్నాయి అన్ని, లిక్విడ్స్, క్లీనింగ్ లిక్విడ్స్, వాటికి కావాల్సిన బ్రషెస్ అండ్ ఆల్. కమర్షియల్ బిజినెస్ పర్పస్ అయితే హోల్సేల్కి కాస్ట్కో బిజినెస్ సెంటర్కి సేమ్ ఉన్నాయి ప్రైజెస్. అంటే అడిషనల్ బిజినెస్ రిలేటెడ్, ఎక్కువ బిజినెస్ రిలేటెడే ఉన్నాయి అన్నీ. ఇక్కడ చెప్పాలంటే అన్ని బిజినెస్ రిలేటెడే ఉన్నాయి. క్లీనింగ్ సప్లైస్ కానీ అవి ఇవి. మనం ఇవి రెగ్యులర్ కాస్ట్కోలో చూడము, బట్ రెగ్యులర్ కాస్ట్కోలో కనిపించేవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. లైక్ డైపర్స్ ఇవన్నీ కదా, చాలా అవి కూడా కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా బిజినెస్ సెంటర్ అని చెప్పలేము, రెగ్యులర్ కన్జ్యూమర్స్కి కూడా దొరుకుతాయి. ఈమెకి ఇవి అయిపోతున్నాయి కదా, బేబీ లేవా, వెళ్ళొచ్చు. అవును, కరెక్టే. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎంత ఇది రేట్ లేదు చూడు, ఎంత ఫస్ట్ ఎయిడ్ ఉంటే మంచిదే. ఇవన్నీ అవసరం, న్యూస్ మొత్తం అంతా ఏమేమో ఉన్నాయి. సెట్ ఉన్నాయి అన్నీ, ఇంకా యూస్ఫుల్లే ఉంటాయి అనుకో. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ వి విల్ యూస్ దిస్. ఇంట్లో అయితే చిన్న అది ఉంది కదా,
ఇవన్నీ నాప్కిన్స్ అనుకుంటా. టబుల్స్, ఇది హ్యాండ్ వాష్. హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్. ఉన్నాయి హాఫ్ అండ్ హాఫ్. ఆల్రెడీ నేను తెచ్చినావు కదా బ్రామ్స్ నుంచి, తీసేసుకుందామా మరి? అవసరం పడుతుందో లేదో తీసుకోనా? వెళ్ళిపోదామా? చల్లగా ఉంది కదా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ గైస్. మొత్తం ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చీజెస్ అయితే పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. నచ్చి చూసిన బట్ సమ్ చీజ్ కేక్ అంట. ఇది చాలా ఇట్లా లావు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ అన్ని స్నాక్స్ ఉన్నాయి. విత్ ఓరియో నాకు చాలా ఇష్టం. ఓరియో బిస్కెట్స్ కూడా, ఓరియో మఫిన్స్ అంట. మంచిగా తీసుకోమని అక్క, నేనే తీసుకోవట్లేదు. అక్కడ అంతా బ్రెడ్ సెక్షన్ ఉంది, ఇవంతా బేసికలీ స్నాక్స్. ఇక్కడంతా నాన్ ఉన్నాయి, అథెంటిక్ మినీ నాన్. మేమైతే ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తినాము, సో ఏదో చూసుకుంటే అట్లా వెళ్ళిపోతాం అంతే. బట్ ఏదైనా ట్రై చేయవచ్చు మంచిగా. సీ ఫుడే కదా. స్ట్రింప్ ఉంది, రా స్ట్రింప్, ఇంకా స్ట్రింప్, ఇంకో స్ట్రింప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింప్స్. ఇక్కడ డంప్లింగ్స్ ఉన్నాయి. మేము ఒకసారి ఒక డంప్లింగ్ ట్రై చేసినాం, మాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైమే బాగుండే, నెక్స్ట్ 2 times మాకు నచ్చలేదు. మేబీ ఫస్ట్ టైం ఆత్రంతో తిన్నాం కాబట్టి మంచిగా అనిపించిందేమో. తర్వాత నుంచి తింటుంటే మాకు అసలు మంచిగా అనిపిస్తుంది. అవి ఏడున్నాయి కదా, ఇక్కడ లేవు కదా. ఇక్కడ లేవు. ఎప్పుడైనా కాస్కో హోల్సేల్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. చైన్స్, స్ట్రాబెరీస్, రాస్బెరీస్, అన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఫ్రోజన్. గ్రీన్ పీస్, మిక్స్డ్ వెజిటేబుల్స్, స్వీట్ కార్న్, బ్రాక్లీ. ఇక్కడంతా కాఫీ సెక్షన్. మధ్యలో సెక్షన్ మొత్తం స్కిప్ చేసేసినాం మేము. ఫ్రోజన్ ఆవకాడోసా, ఫ్రోజన్ ఆవకాడో. అక్కడ అవి కూడా ఉన్నాయి. కోకోనటేనా అది? డ్రైడ్ రెడ్ స్కిన్ పొటాటోస్. ఓ గ్రాకమోలే పెద్దది. ఇవేంటి పైన? ఆనియన్ రింగ్స్ అంట. ఆనియన్ రింగ్స్ ఇట్లాంటివన్నీ మనకు అమ్ముతారేమో కన్నా రెస్టారెంట్స్లో. అవన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి పప్పులు అయితే. $25, 20 LBs రావచ్చు యాక్చువల్లీ. ఇగో చూడు, మంచిగా ఇట్లా పట్టుకోవడానికి కూడా లైటర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైటర్స్. అండ్ ఇక్కడ అంతా మెడిసిన్స్ ఉన్నాయి. వద్దు, వేస్ట్. మనం ఆల్మండ్, కానీ ఆల్మండ్ బటర్ తీసుకుందాం, బాగుంటుంది. ఆల్మండ్ బటర్ మంచిది కూడా నట్టెల్లా కంటే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా యాక్టివ్గా ఉంటాను, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, థ్రెడ్స్లో. సో మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే వాటి లింక్స్ ఇక్కడ స్క్రీన్ పైన కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఫాలో మీ దేర్. ఐ నో టిక్టాక్ అందరికి అవైలబుల్ లేదు, సో మీరు యూఎస్లో ఉండి ఇఫ్ యూ హ్యావ్ అ టిక్టాక్ అకౌంట్, ఫాలో మీ ఆన్ టిక్టాక్. అన్ని అకౌంట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇంట్రెస్ట్ అయితే, ఇఫ్ దట్స్ యువర్ వైబ్, ప్లీజ్ కన్సిడర్ ఫాలోయింగ్ ఆర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు అవి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ దోస్ వీడియోస్. సో యా, సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.